ఇక మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారని కోరారు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. కార్మికులు విధులకు హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కార్మికులను ఇబ్బంది పెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు కమిషనర్. ప్రభుత్వం మీతో చాలా సహానుభూతిగా ఉంది. మీ డిమాండ్స్ అన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి తొందరగా సీఎం గారు దానికి రిజాల్వ్ చేస్తారు. ఈరోజు పొద్దున్న కూడా ఆయనతో డిస్కషన్ జరిగింది. ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ అగ్రీడ్ ఆల్సో దట్ ఒక 3-4 రోజుల లోపలే మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరితో నా రిక్వెస్ట్ అంటే ప్లీజ్ రిపోర్ట్ బ్యాక్ ఫర్ డ్యూటీ అండ్ స్టార్ట్ ది వర్క్. ఇది చాలా క్రిటికల్ పీరియడ్. రంజాన్ పండుగ ఉంది, బోనాలు ఉంది, రెయినీ సీజన్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ మన ఇబ్బంది లేకుండా ఈ పని జరగాలి అట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది స్పందన చూపించారు, వాళ్ళు వచ్చారు. ఎక్కడ మన జనరల్గా వర్క్ ఆప్ అయిన తర్వాత వాళ్ళు సపోజ్ సంబడి వాలంటరీగా వర్క్ చేయలేదు అంటే ఇది పర్వాలేదు, బట్ డెలిబరేట్గా ఇది ఆప్ చేయడం మంచిది కాదు. అది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎనీబడి టేకింగ్ లా ఇన్ టు హ్యాండ్ చాలా ఫర్మ్గా డీల్ చేయడం జరుగుతుంది. సో నాకు నమ్మకం ఉంది ఈరోజు మొత్తం ఈ ఇష్యూ అందరూ వర్క్లో వస్తారు. ఎక్కడ సమస్య ఉంటే వాళ్ళ సమస్య కూడా మనం మాట్లాడతాం, అది రిజాల్వ్ చేస్తాం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ప్రభుత్వ తరఫున, జిహెచ్ఎంసీ తరఫున దట్ ఇమీడియట్గా వాళ్ళు ఉన్న డిమాండ్స్ మీద పరిశీలన చేసి నెక్స్ట్ 3-4 డేస్లో అన్ని రిజాల్వ్ చేయడం కూడా జరుగుతుంది.